జగన్ మీద హత్య ప్రయత్నంతో మాకేం సంబంధం, కోడికత్తితో తనే చేయించుకున్నాడు, అట్లాగే రాయితో తనే చేయించుకున్నాడు, ఇది తెలుగుదేశం చెప్తుంది. మళ్ళీ యూటర్న్ ఏంటంటే ఆ కోడికత్తితో దాడి చేయించుకున్నటువంటి శ్రీనివాస్ కుటుంబం తెలుగుదేశం, పోనీ అది మాకేం సంబంధం లేదు, అతని మధ్యలో వైసీపీకి వెళ్ళాడని వీళ్ళే ప్రచారం చేశారు, అయిపోయింది. బట్ అతను బయటకు వచ్చేదాకా కోర్టులో వాదించింది ఎవరు? తెలుగుదేశం లాయర్లు. సిబిఐ దాకా వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం లాయర్లు. అట్లాగే అతను బయటకు వచ్చాక ఎవరిని కలిశారు? చంద్రబాబుని కలిసి మద్దతు ప్రకటించాడు. అంటే ఏం జరిగింది? జగన్ మర్డర్ చేయించిన వాడికి షెల్టర్ ఇవ్వడం కాదు, చేయించే ప్రయత్నం చేసిందే తెలుగుదేశం అన్నది అక్కడ నిరూపణ చేసుకుంది తనకి తానే. ఇప్పుడు మళ్ళీ రాయి అదేదో ఆకతాయి పనినే అనినే నాలాంటి వాళ్ళని కూడా భావించాం. కానీ ఆ తర్వాత ఏదైతే స్వయంగా బోండా ఉమా ఇన్వాల్వ్ అయ్యి పదే పదే అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం, తాజాగా అక్కడ ఒక తెలివైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. వడ్డెర సామాజిక వర్గం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో పోలీస్ స్టేషన్ల ముందు ఉద్యమాలు చేయించడం, కమిషనర్ కార్యాలయం ముందు ఉద్యమాలు చేయించడం, అదేమంటే దుర్గారావు అనేటువంటి తన కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బందిని దాచేశారన్నటువంటి పేరుతో అతన్ని చూపించాలని, సతీష్ కోసం సంఘీభావం అంటే ఖచ్చితంగా బోండా ఉమా పాత్ర తెలుగుదేశం పాత్ర ఉంది అన్నటువంటిది ఇక్కడ చూపించుకున్నారు. అంటే జగన్ని లేపేసి రాజకీయాన్ని రక్తపాత రాజకీయం కిందకి తీసుకురావాలనుకున్నారా? ఇది తేలాల్సి ఉంది.